క్రంచీ పొటాటో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. నేనైతే 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసుకున్న తర్వాత వాటర్లో వేయండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోయింది పైన. నేను చిక్కు తీసే దాంతోనే ఇట్లా సన్నగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి, కానీ లావుగా కట్ చేసుకోవద్దు. వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లావుగా కట్ చేసుకోవద్దు, లోపల మెత్తగా ఉంటుంది. మంచిగా వాష్ చేసుకోవాలి. నేను ఒక ప్లేట్లో ఆరబెట్టాను, కావాలంటే మీరు క్లాత్లో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ఆరిపోయాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవటమే. సాల్ట్ వాటర్ 1 స్పూన్ వేయాలి. ఇట్లా ఇప్పుడు మంచిగా నొరగ వస్తుంది కదా, ఇట్లా నొరగ ఆగిపోయిందంటే మనకి మంచిగా వేగిపోయినట్టే. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. గిన్నెలోకి తీసుకొని మిగిలినవి కూడా ఈ విధంగానే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని సార్లు ఫ్రై చేసుకుంటే అన్ని సార్లు సాల్ట్ వాటర్ 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. నేను పాప కోసం చేశాను, అందుకని లైట్గానే కారం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.